కరుణామయుని జననం ఇది దివ్యోదయం ఇది శుభోదయం ఇది మహోదయం అరుణోదయ దర్శనం అంతరిక్షమునా వెలుగు అత్యానందభరితం అంతరిక్షమునా వెలుగు అత్యానందభరితం తారలుగా తనయుని చేరి ఆరాధించిరి తారలుగా తనయుని చేరి ఆరాధించిరి సాగిలపడిరి సమర్పించిరి బంగారు సామ్రాణి బోళం సాగిలపడిరి సమర్పించిరి బంగారు సామ్రాణి బోళం దేవునిచే బోధింపబడిరి మరి ఒక మార్గములో వెళ్ళిరి దేవునిచే బోధింపబడిరి మరి ఒక మార్గములో వెళ్ళిరి క్షేమముగా జ్ఞానులు అరుణోదయ దర్శనం కరుణామయుని జననం ఇది దివ్యోదయం ఇది శుభోదయం ఇది మహోదయం అరుణోదయ దర్శనం అంధకారమున వెలుగు ఆదరణ ఇచ్చెను అంధకారమున వెలుగు ఆదరణ ఇచ్చెను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు దయించే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు దయించే భయమును విడిచి బయలుదేరిరి బెత్లెహేమునకు భయమును విడిచి బయలుదేరిరి బెత్లెహేమునకు శిశువును చూచి స్తుతించిరి తిరిగి వెళ్ళుచు స్తోత్రము చేయుచు శిశువును చూచి స్తుతించిరి తిరిగి వెళ్ళుచు స్తోత్రము చేయుచు మహిమను చాటిరి కాపరులు అరుణోదయ దర్శనం కరుణామయుని జననం ఇది దివ్యోదయం ఇది శుభోదయం ఇది మహోదయం అరుణోదయ దర్శనం అందరికి నీ వాక్య వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు
అందరికి నీ వాక్య వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు, నిజమైన వెలుగు, జీవపు వెలుగు, ప్రజలందరికీ వెలుగు. నిజమైన వెలుగు, జీవపు వెలుగు, ప్రజలందరికీ వెలుగు. వాక్యమే శరీరము ధరించెను, మన మధ్య వసించెను. వాక్యమే శరీరము ధరించెను, మన మధ్య వసించెను. శిశువుని హృదిలో నివసింపవచ్చెను, వెలిగింపబడి నీవు ప్రకాశించు. నీ హృదిలో నివసింపవచ్చెను, వెలిగింపబడి నీవు ప్రకాశించు. ఈ లోకములో వెలుగై అరుణోదయ దర్శనం, కరుణామయుని జననం. ఇది దివ్యోదయం, ఇది శుభోదయం, ఇది మహోదయం, అరుణోదయ దర్శనం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధించుము నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధించును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. స్వరమితి హల్లెలూయా, హల్లెలూయా, yes Lord, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, దేవా,
రక్షించితివి స్తోత్రం. సంగమంతా కృపా సత్య సంపూర్ణుడా, సత్య సంపూర్ణ స్తోత్రం. దేవా కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే మా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. యేసయ్యా. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. మా ప్రతి ప్రార్థనకు ఆమేనను వాడా గొప్ప దేవానికి స్తోత్రం. నా ప్రతి అవసరతకు, నా ప్రతి పరిస్థితికి పరిష్కారం సమాధానమైన ఈ యేసయ్యానికే స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం. యేసయ్యా అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా దేవానికి స్తోత్రమయ్యా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. రెండు చేతులు పైకి సంగమదా. హల్లెలూయా దేవా దేవా దేవా. బిగ్గరగా హల్లెలూయా. 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రతి ఒక్కరు యేసు హల్లెలూయా. హల్లెలూయా. sickness shall be gone. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా,
ఇంతవరకు కూడా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఈజ్ హోలీ అండ్ రైచస్. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. మన దేవుడు ఎలాంటివాడు అనే చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ కూడా మీ మనసులో పెట్టుకుని మీ హృదయంలో వీటిని దాచుకోవలసిందని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. 1 పేతురు 1 అధ్యాయం 14-16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే హీబ్రూ భాషలో కదోష్, దేవుడు పరిశుద్ధుడు, ప్రత్యేకించబడినవాడు. God's perfection is the standard for our moral character and the motivation for our lifestyle. God's perfection is the standard for our moral character and the motivation for our lifestyle. దేవుని యొక్క స్వభావము, ఆయన గుణము మన యొక్క జీవితానికి అది ఒక ప్రమాణముగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. అది మనల్ని ప్రోత్సాహపరిచేటటువంటి లైఫ్ స్టైల్గా, జీవన విధానముగా ఉండాలి. అవర్ మారల్ కోడ్ షుడ్ ఫాలో హిస్ స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్. మన యొక్క జీవితంలో మనము అనుసరించే నీతి అనేది దేవుని యొక్క ప్రమాణమును పోలినటువంటి పరిశుద్ధత కలిగినదిగా ఉండాలి. హీఈస్ అన్టచ్డ్ అండ్ అన్స్టెయిన్డ్ బై ఫార్మ్ ఆఫ్ ఈవిల్. ఏ విధమైనటువంటి చెడు ద్వారా కూడా తాకబడిన వాడు కాదు. ఆయన మీద ఏ మచ్చ వేయటానికి ఛాన్స్ లేదు. దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ జీవము గల దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ నీతి గల దేవుడు ఆయన చేసేటటువంటి గొప్ప పని, పరిశుద్ధుడైన దేవుడు, నీతి గల దేవుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే, మొదటిది గాడ్ డిలైట్ ఇన్ రైచియస్నెస్. దేవుడు నీతి మంతుల యందు ఆనందిస్తాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించినను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయింపవాలని. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియ స్నేహితులారా, గాడ్ డిలైట్స్ ఇన్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. గాడ్ డిలైట్ ఇన్ రైచియస్. దేవుడు నీతి మంతుల యందు ఆయన ఆనందించేటటువంటి వాడిగా ఉన్నాడు. ఇక రెండవది, గాడ్ ప్రొటెక్ట్స్ ద రైచియస్. దేవుడు నీతిమంతుల యందు ఆనందిస్తాడు. దేవుడు నీతిమంతులను కాపాడుతాడు. నీతిమంతుడైనటువంటి లోతును, తన కుటుంబాన్ని దేవుడు సొదొమ గొమొర్ర పట్టణములో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అయితే ప్రియ స్నేహితులారా, సొదొమ గొమొర్ర పట్టణములో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి నీతిమంతులుగా ఉన్న వారిని దేవుడు తప్పించేశాడు. అలాగే నీతి మరణము నుండి తప్పించును. కాబట్టి దేవుడు నీతిమంతులను కాపాడే దేవుడు. ఏ అపాయమును రాకుండా దేవుడు తన ప్రజలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇక మూడవది, గాడ్ హెల్ప్స్ టు గ్రో రైచస్. నీతిమంతులు వృద్ధి పొందుటకు సహాయము చేయును. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గాడ్ హెల్ప్స్ టు గ్రో రైచస్. దేవుడు నీతిమంతులు వృద్ధి పొందుటకు సహాయము చేయును. కాబట్టి ఈరోజు నీతిమంతులు ఎలా ఉంటారు?
దయచేసి 92 కీర్తన 12వ వచనములో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వారు మొవ్వవేస్తారు, వాళ్ళు ఎదుగుతారు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 34వ కీర్తన 15వ వచనములో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. The eyes of the Lord are on the righteous and his ears are open to their cry. దేవుడు నీతిమంతులను ఇష్టపడే దేవుడు, నీతిమంతులను కాపాడుచున్న దేవుడు, నీతిమంతుల పక్షంగా ఉండేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. 37వ కీర్తన 25వ వచనములో నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడబొట్టుడు గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూడలేదు. దేవుని బిడ్డలారా, నీతిమంతుల సంతానాన్ని దేవుడు కాపాడే దేవుడుగా, దేవుడు పోషించే దేవుడుగా, దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఏ విధంగా ఉంటారు? మత్తయి సువార్త 13:43లో అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినును గాక. దేవుని బిడ్డలారా, నీతిమంతులు దేవుని రాజ్యములో తేజరిల్లేవారిగా ఉంటారు. గాడ్ ఈజ్ హోలీ అండ్ రైచస్. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. గాడ్ డిలైట్ ఇన్ రైచస్. దేవుడు నీతిమంతులు యందు ఆనందిస్తాడు. గాడ్ డిలైట్స్ ఇన్ రైచస్. గాడ్ ప్రొటెక్ట్స్ ఇన్ రైచస్. గాడ్ హెల్ప్స్ టు గ్రో రైచస్. దేవుడు నీతిమంతుల యందు ఆనందిస్తాడు, నీతిమంతులను దేవుడు కాపాడుతాడు, నీతిమంతులను దేవుడు వృద్ధి పొందించి దేవుని రాజ్యములో వారు తేజరిల్లేటట్టు చేసేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాగూ మనము దేవుని సన్నిధిలో నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతుకుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మ నీతిమంతులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నమ్మదగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మీ కృప గొప్పది నాయనా. మీరెంతో శక్తి గల దేవుడుగా మీరున్నారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీతిమంతులు యందు ఆనందించేవాడా, నీతిమంతులను కాపాడేవాడా, నీతిమంతులను వృద్ధి పొందించేవాడా, నీతిమంతుని రాజ్యములో తేజరిల్లేటట్టు చేసేవాడా, మేమునైనా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ దినమంతా మా జీవితమంతా మేము నీకు నాయన దగ్గరగా జీవించి నిన్ను హత్తుకుని వెంబడించేటటువంటి కృప మా అందరికీ దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకొనుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. తప్పకుండా ప్రార్థన పోరాటంలో మీరు పాలుపంపులు పొంది దీవించబడాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.